In today's class, 9th class, new textbook 2024-25 academic year లో 9th class new textbook లో టెక్స్ట్ ఎలా ఉంటుంది, ఏమేమి లెసన్స్ ఉంటాయి బ్రీఫ్గా ఒకసారి చెప్పుకొని ఫస్ట్ లెసన్ యొక్క ఇంట్రొడక్షన్ ఒకసారి మనం చూద్దాం. నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సెమిస్టర్ 1 క్లాస్ 9 ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ NCERT అంటారు. వారి బుక్ ని తయారు చేయడం జరిగింది. ఈ బుక్ లో ఉన్నటువంటి సెమిస్టర్ 1 లో మనకు ఉన్నటువంటి చాప్టర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం. చాప్టర్ 2 ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్, మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమైన. చాప్టర్ 3 ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, పరమాణువులు అణువులు. చాప్టర్ 4 స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పరమాణు నిర్మాణం. చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్న పదార్థం. చాప్టర్ 2 వచ్చేటప్పటికి ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్, మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమైన. చాప్టర్ 3 ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, పరమాణువులు మరియు అణువులు. చాప్టర్ 4 స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పరమాణు నిర్మాణం. చాప్టర్ 7 చలనము, మోషన్ అని చెప్తాం. చాప్టర్ 5 అండ్ చాప్టర్ 6 బయాలజికల్ సైన్స్ లో ఉంటుంది. ఇది సెమిస్టర్ 1 లో ఉన్నటువంటి 5 లెసన్స్. సో ఈ 5 లెసన్స్ లో ఈరోజు మనము మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం. మ్యాటర్ మీన్స్ పదార్థం అని చెప్తాం మనం యాక్చువల్లీ. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం ఎలాంటిది, శుద్ధమైనదైనా. మనకి మ్యాటర్ ఎలా ఉంటుంది, మన చుట్టూ ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి, ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ ఫస్ట్ లెసన్ అయినటువంటి మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనేటటువంటి ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. చాప్టర్ ఇంట్రడక్షన్ ఒకసారి గమనించినట్లయితే చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో కొన్ని వివరాలు నేర్చుకున్నారు మీరు. మనం చూస్తూ సరౌండింగ్స్ లో మనం చూస్తూ ఉన్నటువంటి డిఫరెంట్ సబ్స్టెన్సెస్, డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ షేప్ లో ఉంటాయి, డిఫరెంట్ సైజ్ లో ఉంటాయి, డిఫరెంట్ టెక్స్చర్ లో ఉంటాయి. టెక్స్చర్ మీన్స్ కలర్. టెక్స్చర్ అంటే కలర్. మనం ఎవ్రీడే చూస్తూ ఉన్నటువంటి చెట్లు కానీ, ఆకులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, అవునా, వస్తువులు ఏవైనా సరే అన్ని కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి, డిఫరెంట్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి. అదేవిధంగా లార్జ్ గా ఉంటాయి, కొన్ని స్మాల్ గా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ లో ఉన్నటువంటి ప్రతి థింగ్ కూడా, ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ లో ఉన్నటువంటి ప్రతి థింగ్ కూడా మ్యాటరే అని చెప్తాం. ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటీరియల్ విచ్ సైంటిస్ట్ హ్యావ్ నేమ్డ్ మ్యాటర్. చెప్పాం ఆల్రెడీ. మన బ్రీత్ చేస్తున్నటువంటి ఎయిర్ కానీ, ఫుడ్ కానీ, స్టోన్స్ కానీ, క్లౌడ్స్ కానీ, స్టార్స్ కానీ, ఇవన్నీ కూడా మ్యాటర్ అని చెప్పాము ఆల్రెడీ. సో తర్వాత ఎర్లియర్ డేస్ వీటి గురించి కూడా ఆల్రెడీ నిన్న ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది కదా. ఏమనుకున్నారు ఏంటి, ఇవి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 1.1 ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి. నేచర్ మీన్స్ అది చిన్నదా, పెద్దదా, ఏ కలర్ లో ఉంటుంది, లోపల ఏమైనా ఉంటాయా, స్ట్రక్చర్ అసలు ఎలా ఉంటుంది, చూడటానికి ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, వీటన్నింటినీ నేచర్ అంట. నేచర్ ఆఫ్ మ్యాటర్. నేచర్ ఆఫ్ మ్యాటర్ చెప్తాం మనం. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. మ్యాటర్ వేటితో తయారవుతుందమ్మా? పార్టికల్స్ తో తయారవుతుంది. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్.
చూద్దాం ఎలాంటి పార్టికల్స్. ఫర్ ఏ లాంగ్ టైమ్ two schools of thought prevailed regarding to the nature of matter. చాలా సంవత్సరాల పాటు రెండు స్కూల్స్ ఆఫ్ థాట్స్, అంటే రెండు రకాలైనటువంటి ఆలోచనలు. టూ స్కూల్స్ ఆఫ్ థాట్స్ మీన్స్ రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఉండేవి. దేని గురించి? మ్యాటర్ గురించి, దాని నేచర్ గురించి, దాంట్లో ఉండేటటువంటి పార్టికల్స్ వాటి గురించి రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఉంటుంది. ఏంటంటే వన్ స్కూల్ బిలీవ్, ఒక ఆలోచన ఏంటంటే మ్యాటర్ టు బి కంటిన్యూస్ లైక్ బ్లాక్ ఆఫ్ వుడ్. మ్యాటర్ అనేది వరుసగా ఉంటుంది, కంటిన్యూస్ గా ఉంటుంది అనేది ఒకళ్ళు నమ్మారు. ఒకళ్ళు నమ్మిన విషయం ఏంటో ఒకసారి గమనిద్దాం. మ్యాటర్ టు బి కంటిన్యూస్ లైక్ బ్లాక్ ఆఫ్ వుడ్. చెక్కలో ఎలా అంటే, చెక్క పార్టికల్స్ ఎలా అయితే, చెక్కలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టికల్స్ ఎలా అయితే ఉంటాయో అవి కంటిన్యూస్ గా, ఒక చెట్టు ఉంది లేదా ఒక కొమ్ము ఉంది, కంటిన్యూస్ గా ఉంటుంది కదా. ఆ మ్యాటర్ అనేది అలా కంటిన్యూస్ గా ఉంటుంది. కలిసిపోయి ఉన్నటువంటి ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ కలిసిపోయి కంటిన్యూస్ గా ఉండేటటువంటి దాన్ని మ్యాటర్ అంటారు అని వాళ్ళు ఒక ఆలోచన, ఒక స్కూల్ వాళ్ళు నమ్మేవాడు. స్కూల్ అంటే మీ స్కూల్ కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నమ్మారు. అదేవిధంగా ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్, అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ థాట్ దట్ మ్యాటర్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్. అది కంటిన్యూస్ లైక్ శాండ్ పార్టికల్స్. మ్యాటర్ అనేది కంటిన్యూస్ గా సాగిపోయి కంటిన్యూస్ గా ఉండదమ్మా. మ్యాటర్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ అన్నింటినీ మిక్స్ చేసి ఉన్నటువంటి దాన్నే మనము మ్యాటర్ అంటారు అని ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఆలోచన. యాక్చువల్లీ ఈ రెండవ ఆలోచనే కరెక్ట్ అయిన ఆలోచన. మొదటి ఆలోచన కరెక్ట్ అయింది కాదు. మ్యాటర్ అనేది కంటిన్యూస్ గా ఉండదు, పార్టికల్స్ రూపంలో, చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో ఉంటుంది. పార్టికల్స్ అంటే చిన్న చిన్న అణువులు, లైక్ శాండ్ పార్టికల్స్. శాండ్ పార్టికల్స్ ఎంత చిన్నగా ఉంటాయి, అంతకన్నా కూడా చాలా చాలా తక్కువ చిన్నగా ఉంటాయి. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ 9th క్లాస్ కి సంబంధించి ఇక్కడ చూడండి ఒకసారి. ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లో మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ అని చెప్పాను కదా. చూడండి, పార్టికల్స్ చిన్న చిన్న పార్టికల్స్. ఇదేమో సాలిడ్. మనకి 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంటాయి: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. ఏ స్టేట్ లో ఉన్నటువంటి పార్టికల్స్ అయినా కూడా చిన్న చిన్న పార్టికల్స్. చూడండి, ఏ స్టేట్ లో ఉన్నవైనా సరే చిన్న చిన్న పార్టికల్స్. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. The particles of matter are very small. They are small beyond our imagination. మనము ఊహించిన దానికన్నా కూడా చాలా చాలా చిన్నవైనవి. చిన్నవంటే ఏమంటుందేమో అనుకుంటాం. మనం ఊహించిన దానికన్నా కూడా చాలా చిన్నగా ఉంటాయి ఒక సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి మ్యాటర్. ఇది ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, దీంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ చాలా చాలా చిన్నగా ఉంటాయి. అన్ని పార్టికల్స్ కలిపి ఒక మ్యాటర్ లాగా తయారైంది. సో మ్యాటర్ లో ఏముంటాయి? మ్యాటర్ కి బేస్ ఏంటి, మూలం ఏంటి? పార్టికల్స్. చాలా చిన్నవైనటువంటి పార్టికల్స్ కలిసి ఒక వస్తువు లాగా తయారవుతుంది, ఒక మనిషి లాగా తయారవుతాం. మనం కూడా చాలా చిన్న చిన్న పార్టికల్స్, కణాలు అంటారు, మీరు బయాలజీలో నేర్చుకుని ఉంటారు, అవునా? చూడండి, చాలా చిన్న చిన్న పార్టికల్స్ తో తయారవుతాయి. ఎంత చిన్నగా ఉంటాయంటే ఒక ఆటమ్ ఎంత ఉంటుంది? ఒక ఆటమ్ యొక్క సైజు 10⁻⁻8 సెంటీమీటర్స్. అంటే ఒక సెంటీమీటర్ ని బై 1 సెంటీమీటర్ బై 1,0,0,0,8 zeros పెడితే 8 zeros పెడితే ఎంత అవుతుందమ్మా చెప్పండి? 1 పక్కన 8 zeros పెడితే ఎన్ని లక్షలు? 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. అవునా? ఒక సెంటీమీటర్ ని కోటి భాగాలు చేస్తే ఎంత భాగం ఉంటుందో అంత భాగం ఉంటుంది ఒక ఆటమ్.
ఒక ఆటం అంత చిన్నగా ఉంటుంది. ఒక సెంటీమీటర్లో కోటి వంతు. ఒక సెంటీమీటర్ అంటే చిన్నదే కదా, దాన్ని కోటి భాగాలు చేస్తే ఇంకా చిన్నగా ఉంటుంది. దాంట్లో కూడా మరలా ఈ ఆటంలో కూడా 3 రకాలైనటువంటి పార్టికల్స్ ఉంటాయి. ఈ చిన్న ఆటంలో కూడా మరలా 3 రకాలైనటువంటి వాటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. న్యూక్లియస్ అనేది ఉంటుంది. న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనే 2 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. అవి ఇంకా చాలా చిన్నగా ఉంటాయి. 10 to the power of -12, 10 to the power of -13 ఇంకా చిన్నవి. మొత్తం మీద పార్టికల్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ మ్యాటర్. మ్యాటర్ లో ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గమనించినట్లయితే, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. పార్టికల్స్ కి మధ్య ఖాళీ ఉంటుంది. ఒక వస్తువు తయారైంది అంటే, ఒక సబ్స్టెన్స్ తయారైంది అంటే, ఒక వాటర్ తీసుకున్నాము అంటే, లేదా ఒక ఎయిర్ ఉంది అంటే, ఆ సబ్స్టెన్స్ మ్యాటర్ అనేది 3 స్టేట్స్ లో ఏ స్టేట్ లో అయినా ఉండొచ్చు. సాలిడ్ స్టేట్ లో ఉండొచ్చు, లిక్విడ్ స్టేట్ లో ఉండొచ్చు, గ్యాస్. ఏ స్టేట్ లో ఉన్నటువంటి మ్యాటర్ అయినా వాటి లోపల పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్ కి మధ్య ఎంతో కొంత ఖాళీ. ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది ఒకసారి గమనించినట్లయితే, ఇందాక మనం చూసాం సాలిడ్స్, లిక్విడ్, గ్యాస్ ఇవి అన్నమాట. సాలిడ్ స్టేట్ లో ఉండేటటువంటి సబ్స్టెన్స్ ఏదైతే మ్యాటర్ ఉందో దాని మధ్య ఖాళీ చాలా తక్కువ ఉంటుంది. చూడండి, ఈ పార్టికల్ మధ్య ఎంత ఖాళీ ఉంది? చాలా తక్కువ ఉంది, కానీ చాలా తక్కువ. అవునా? అసలు చాలా తక్కువ. గట్టిగా బాగా దగ్గరగా ఉంటాయి పార్టికల్స్, చాలా తక్కువ అని చెప్పచ్చు. అదే లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి పార్టికల్స్ మధ్య చూడండి ఎంత స్పేస్ ఉందో. కంపేరింగ్ విత్ సాలిడ్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ the gap, the space between the particles in the liquid is high. సాలిడ్ తో కంపేర్ చేస్తే లిక్విడ్ లో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. అదే లిక్విడ్ తో కూడా కంపేర్ చేస్తే గ్యాస్ లో పార్టికల్స్ మధ్య ఎక్కువ స్పేస్ ఉంది. పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటుంది. అది స్టేట్ ని బట్టి అదే చెప్పాను. పార్టికల్స్ ఆఫ్ మేడప్ ఆఫ్ particles like matter is made up of particles like sand. Let us perform an activity to decide about the nature of the matter. Matter గురించి తెలుసుకోవడం కోసం ఇదే ఇందాక నేను చెప్పాను. SI యూనిట్స్ ఆఫ్ మాస్ యొక్క SI యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్స్ అని చెప్పారు. కిలోగ్రామ్. మాస్ కిలోగ్రామ్స్ లో పిలుస్తారు మాస్ ని. అదేవిధంగా SI యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్ క్యూబిక్ మీటర్స్ లో కొలుస్తారు. క్యూబిక్ మీటర్స్. అదేవిధంగా కామన్ యూనిట్ ఆఫ్ మెజర్ ఇన్ ద వాల్యూమ్ ఇస్ లీటర్స్. జనరల్ గా మనం వాల్యూమ్ ని లీటర్ మెజర్ చేస్తాం. లీటర్స్. లిక్విడ్ కి వాల్యూమ్ చెప్తాం. లిక్విడ్ కే వాల్యూమ్ చెప్తాం. ఒక బకెట్ ఉంది, ఎన్ని లీటర్లు పడుతుంది? అది ఆ బకెట్ యొక్క వాల్యూమ్. ఒక బాటిల్ ఉంది, ఎన్ని లీటర్లు పడుతుంది? దాంట్లో 1 లీటరా, 1.25 లీటరా? స్ప్రైట్ బాటిల్ ఉంది, దాంట్లో 1.25 లీటర్స్ అంట. అదేంటి 1.25 లీటర్స్ అనేది? ఆ బాటిల్ యొక్క వాల్యూమ్ ఎంత పడుతుంది దాంట్లో. ఓకేనా? వాల్యూమ్ అంటే 1 లీటర్ అనేది 1 డెసిమీటర్ క్యూబ్ కు సమానం. 1 లీటర్ is equal to 1000 milliliters. మీ అందరికీ తెలుసు. 1 milliliter is equal to 1 centimeter స్క్వేర్ కి సమానం. 1 సెంటీమీటర్ క్యూబ్ కి సమానం. ఇవన్నీ కూడా బిట్స్ లో రావడానికి అవకాశం ఉంటుంది. యూనిట్స్, మాస్ యూనిట్స్ అనేది కిలోగ్రామ్స్, వాల్యూమ్ యూనిట్స్ క్యూబిక్ మీటర్, లిక్విడ్ యొక్క వాల్యూమ్ అయితే లీటర్. 1 లీటర్ is equal to 1000 milliliters. 1 milliliter is equal to 1 సెంటీమీటర్ క్యూబ్. ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ గా రావడానికి అవకాశం ఉంటుంది. అండర్లైన్ చేసి ఇక్కడ చిన్న యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకుందాం. ఏంటి ఆ యాక్టివిటీ అంటే, యాక్టివిటీ 1.1 చూడండి. టేక్ 100 milliliters బీకర్. ఒక 100 మిల్లీలీటర్లు పట్టేటటువంటి ఒక బీకర్ ని తీసుకుందాం. ఫిల్ హాఫ్ ఆఫ్ ద బీకర్ విత్ వాటర్. మార్క్ ద లెవెల్ ఆఫ్ వాటర్. బీకర్ లో సగం వరకు నీళ్ళని తీసుకొని
ఎంతవరకు తీసుకున్నామో ఒక స్కెచ్ పెన్ తీసుకుని అలా గీత గిద్దాం, మార్క్ చేద్దాం. తర్వాత dissolve some salt or sugar with the help of glass rod. ఒక 2 స్పూన్లు సాల్ట్ కానీ లేదా షుగర్ కానీ వేసి ఒక గ్లాస్ రాడ్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి. డిజాల్వ్ అయిపోతుందా? డిజాల్వ్ అవడం అంటే కరగడం. డిజాల్వ్ అవుతుందా సాల్ట్ కానీ లేదా మిక్సర్? సాల్ట్ అనేది ఒక సబ్స్టెన్స్, ఒక మ్యాటర్. వాటర్ అనేది ఒక మ్యాటర్. వాటర్ లోపల సాల్ట్ లేదా షుగర్ అనేటటువంటి సబ్స్టెన్స్ ని మనం యాడ్ చేస్తే, మ్యాటర్ని యాడ్ చేస్తే అది వాటర్ తో మిక్స్ అయిపోతుంది. అంటే వాటర్ పార్టికల్స్ మధ్యలో మనం యాడ్ చేసినటువంటి షుగర్ పార్టికల్స్ కానీ లేదా సాల్ట్ పార్టికల్స్, సాల్ట్ లో లేదా షుగర్ లో కూడా పార్టికల్స్ ఉంటాయి కదా. షుగర్ అయితే షుగర్ పార్టికల్స్ ఉంటాయి, సాల్ట్ అయితే సాల్ట్ పార్టికల్స్ ఉంటాయి. వాటర్ కాబట్టి వాటర్ పార్టికల్స్ ఉంటాయి. ఏ సబ్స్టెన్స్ అయితే దాంట్లో పార్టికల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ వాటర్ పార్టికల్స్ ఇందాక నేను చెప్పాను, వాటర్ అనేది లిక్విడ్ కాబట్టి లిక్విడ్ మధ్యలో పార్టికల్స్ మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది చూపించాను దాంట్లో. ఆ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ లో ఈ సాల్ట్ లేదా షుగర్ యొక్క పార్టికల్స్ వెళ్ళి ఆ ప్లేస్ లో ఉంటాయి. పార్టికల్ కి, వాటర్ పార్టికల్ కి, వాటర్ యొక్క 2 పార్టికల్స్ కి మధ్య ఉన్నటువంటి స్పేస్ లో ఈ షుగర్ పార్టికల్ కానీ లేదా సాల్ట్ పార్టికల్ కానీ వెళ్ళి జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అవ్వడం వల్లే మనకి ఏమనిపిస్తుంది, షుగర్ లేదా సాల్ట్ పార్టికల్స్ వాటర్ లో డిజాల్వ్ అయిపోయాయి, మిక్స్ అయిపోయాయి అని. యాక్చువల్లీ వాటర్ తో కలిసిపోవాలి. వాటర్ పార్టికల్స్ కి మధ్య ఉన్నటువంటి స్పేస్ లో అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ ద వాటర్ లెవెల్. ఇందాక మనము హాఫ్ వరకు వాటర్ తీసుకొని గీత గీసాం కదా. ఇప్పుడు 2 స్పూన్లు చక్కెర కానీ లేదా సాల్ట్ కానీ తీసుకొని వేసాము, బాగా కలిపాము. ఇప్పుడు ఏమన్నా లెవెల్లో చేంజ్ వస్తుందా? మీరు చెప్పండి. జనరల్ గా ఆలోచించి, లాజికల్ గా ఆలోచించి. 100 ml లో 50 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం, ఇంతవరకు వచ్చింది వాటర్. 2 స్పూన్ల షుగర్ వేసాం, బాగా కలిపాం. షుగర్ వేసామంటే ఇంత వేసినట్టే కదా. వేస్తే వాల్యూమ్ ఏమవుతుంది, పెరగాలి కదా, అవునా? దాన్ని బాగా కలిపాం. వేసినప్పుడు పెరుగుతుంది, వేసినప్పుడు కొంచెం నీళ్లు పైకి వస్తాయి. కానీ బాగా మనం రాడ్ పెట్టి డిజాల్వ్ చేసిన తర్వాత మళ్ళా యాజ్ ఇట్ ఈస్ కానీ ఇందాక ఎంత లెవెల్లో ఉందో అంతే లెవెల్ ఉంది. ఎందుకని వాల్యూమ్ పెరగలేదు? మరి ఒక సబ్స్టెన్స్ 50 milliliters ఆఫ్ వాటర్ తీసుకున్నాము, ఎంతో కొంత ఒక 10 grams అన్న కలిపి ఉంటాం కదా. మరి కలిపినప్పుడు దాని వాల్యూమ్ పెరగాలి కదా. 50 milliliters ప్లస్ 10 grams కలపాలి కదా, పెరగాలి కదా, కొంచెం లెవెల్ పెరగాలి కదా. కానీ ఎందుకు లెవెల్ పెరగట్లేదు ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, ఈ మనం కలిపినటువంటి సాల్ట్ పార్టికల్ కానీ లేదా షుగర్ పార్టికల్స్ కానీ ఏమైపోయాయి, కాసేపటికి బాగా కలపగానే వేసినప్పుడు కనిపిస్తాయి, లోపల బాగా కలిపిన తర్వాత కనిపించవు. ఏమైపోతాయి? డిజపియర్ అయిపోతాయి. ఏమైపోతాయి అవి? ఇందాక నేను చెప్పినట్లుగా వాటర్ పార్టికల్ కి మధ్యలో ఈ సాల్ట్ లేదా షుగర్ పార్టికల్స్ చేరతాయి. అందువల్ల అవి మాయమైపోయినట్లుగా, మనకి డిజపియర్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. సో ద షుగర్ ఆర్ సాల్ట్ పార్టికల్స్ not disappear, it seems to be disappear. Why? Because the sugar or salt particles are occupy the space between the water particles. వాటర్ పార్టికల్స్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ని ఆక్రమించడం వల్ల అవి డిజపియర్ అయిపోయినట్లుగా, కనిపించకుండా పోయినట్లుగా, కరిగిపోయినట్లుగా అనిపిస్తాయి. అదేవిధంగా వాటర్ లెవెల్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? While we add the salt or sugar, 2 spoons of salt or 2 spoons of sugar, యాడ్ చేసినప్పుడు వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ ద మిక్సింగ్ విత్ గ్లాస్ రాడ్ తో బాగా మిక్స్ చేసి అది మొత్తం డిజాల్వ్ అయ్యేలా చేసిన తర్వాత, మొత్తం డిజాల్వ్ అయిన తర్వాత వాటర్ లెవెల్లో ఎలాంటి చేంజ్ రాదు. అంతకుముందు ఏ లెవెల్లో అయితే ఉందో వాటర్ ఇప్పుడు కూడా అదే లెవెల్లో. ఓకేనా? ఎందుకు చెప్పాను కదా, వాటర్ పార్టికల్స్ మధ్య ఈ షుగర్ పార్టికల్స్ జాయిన్ అవుతాయి తప్ప ఎక్స్ట్రా ఏమి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ కాదు. పార్టికల్స్ మధ్య స్పేస్ ని ఆక్రమిస్తాయి. In order to answer this question, we need to use idea that matter is made up of particles. Matter అనేది
వీటన్నిటికీ సమాధానం ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. చెప్పాలి అంటే మ్యాటర్ అనేది పార్టికల్స్ తో తయారై ఉంటుంది. దట్ వాస్ దెర్ ఇస్ ఏ స్పూన్ సాల్ట్ ఆర్ షుగర్ హాస్ నౌ స్ప్రెడ్ త్రూ అవుట్ ద వాటర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఈ విధంగా మనము వాటర్ ని సాల్ట్ లో యాడ్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా వాటర్ కి సాల్ట్ ని యాడ్ చేసాం. యాడ్ చేసినటువంటి సాల్ట్ ఏమైంది, బాగా కుక్ చేయడం ద్వారా దాంట్లో ఈ పార్టికల్స్ కి మధ్యలో ఉన్నటువంటి చూడండి వాటర్ పార్టికల్స్ కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ లో సాల్ట్, చిన్నవి సాల్ట్ పార్టికల్స్, పెద్దవి వాటర్ పార్టికల్స్ కి మధ్యలో సాల్ట్ పార్టికల్స్ వచ్చి జాయిన్ అయ్యాయి. వాటర్ లెవెల్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా, ఇక్కడ దాకా ఇక్కడ ఎందుకు లెవెల్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఈ మధ్యలో ఎక్కడైనా స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ లో పెట్టి సాల్ట్ పార్టికల్స్ వచ్చాయి తప్ప ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోవట్లేదు. అందువల్ల వాల్యూమ్ అనేది ఇది యాక్టివిటీ 1.1. నెక్స్ట్ క్లాస్ లో మనము హౌ స్మాల్, ఇప్పటివరకు చెప్పుకున్నా పార్టికల్స్ అనేవి చాలా స్మాల్ గా ఉంటాయని చెప్తున్నాం కదా, ఎంత చిన్నగా ఉంటాయి, హౌ స్మాల్ ఆర్ ద పార్టికల్స్ అనేది ఇంకొక యాక్టివిటీ 1.2 ద్వారా ఆ పార్టికల్స్ చిన్నగా ఉంటాయని చెప్తున్నారు. ఎంత చిన్నగా ఉంటాయి నాకు అర్థం కావట్లేదండి అని దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక యాక్టివిటీ ద్వారా పార్టికల్స్ అనేవి చాలా 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 స్మాల్ గా ఉంటాయి అనే విషయాన్ని నెక్స్ట్ యాక్టివిటీ 1.2 ద్వారా నెక్స్ట్ క్లాస్ లో మనం రైట్.